మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి నియోజకవర్గంలోని తాళ్లూరు మండలం తూర్పు గంగవరం హరిదాస్ కాలనీకి చెందిన కొన్ని కుటుంబాల వైసీపీ అభిమానులు ఆదివారం దర్శి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు సిద్ధారాఘవరావు సమక్షంలో టీడీపీలో చేరటం జరగ్గా మంత్రివర్యులు వారందరికీ పార్టీ కండువాలు మెడలో వేసి పార్టీలోకి స్వాగతించడం జరిగింది. మంత్రివర్యులకు జై కొడుతూ నినాదాలు చేశారు. మంత్రివర్యులు ఈ సందర్భంగా ప్రసంగించటం కూడా జరిగింది. వర్ధిల్లాలి సిద్ధారాఘవ నాయకత్వము, వర్ధిల్లాలి సిద్ధారాఘవ నాయకత్వము, వర్ధిల్లాలి సిద్ధారాఘవ నాయకత్వము, వర్ధిల్లాలి సిద్ధారాఘవ నాయకత్వము. చాలా సంతోషం. హరిదాస్ నగర్ తూర్పు గంగవరం నుంచి ఈరోజు కొన్ని కుటుంబాలు ఈరోజు పార్టీలో రావడం మనస్ఫూర్తిగా వారిని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే గత 4.5 సంవత్సరం మనం అధికారంలోకి వచ్చాం. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయి. వెనకబడిన ప్రాంతం, పశ్చిమ ప్రాంతంలో పార్టీ చాలా ఇబ్బందులు ఉన్న ఈ 5 మండలాన్ని గత కాంగ్రెస్ పాలకులు మర్చిపోయి ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు. అటువంటి అభివృద్ధి దగ్గర 3,000 కోట్ల రూపాయలతో రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్న ముద్దా సుబ్బయ్య గారు అనేక విషయాలు చెప్పారు. సుబ్బయ్య గారు ఉన్న వాస్తవాలు పూర్తిగా తప్పకుండా చాలా విషయాలు కూడా ఎక్కడ కూడా డీవోట్ కాకుండా చెప్పడం జరిగింది. అట్లనే రమేష్ గారు కొండారెడ్డి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ నా తాపత్రయం, నా కాన్సెప్ట్ ఒకటి, అభివృద్ధి చేయాలి. మనకు అవకాశం ఇచ్చారు, అభివృద్ధి చేద్దాం ఉద్దేశంతో రాత్రింబోళ్ళు తిరిగి రాత్రింబోళ్ళు కష్టపడి ముఖ్యమంత్రి గారి దగ్గర, మంత్రుల దగ్గర, ఆఫీసర్స్ దగ్గర చాలా కష్టపడి ఈరోజు 3,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఏ నియోజకవర్గం అభివృద్ధి జరిగిన విధంగా ఈరోజు మనం దర్శి నియోజకవర్గం అభివృద్ధి చేశాం. ఇది ఒక చరిత్ర. ఏ నాయకుడన్నా నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ అభివృద్ధి జరగాలంటే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఆర్థిక ఇబ్బందులు ఉన్న డబ్బు తీసుకొచ్చి చేయాలంటే కనీసం 30-40 సంవత్సరాలు జరగాల్సిన అభివృద్ధి 4.5 సంవత్సరాల్లో మనం చేయగలిగాం. ఈరోజు R&B రోడ్లు కానీ, పంచాయతీరాజ్ రోడ్డు కానీ, బ్రిడ్జెస్ కానీ, అంగన్వాడీలు కానీ, PHC సెంటర్లు కానీ, బదిలీ గ్రౌండ్స్ కానీ, అనేక ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా మనం తీసుకురాగలుగుతాం. ఇది ఒక చరిత్ర కూడా నేను చెప్తున్నా. ఈరోజు దర్శి చేమకుర్తి రోడ్డు పోయా గంగవరం మీదుగా ఈరోజు ఆ రోడ్డు 90 కోట్లు. ఎవరికి అవసరం? కొండల్లో రోడ్డు అవసరం ఎవరికి లేదు. నేను R&B మంత్రిగా ఉండబట్టి, నాకు ఒక అవగాహన ఉండబట్టి మన ఏరియాని అభివృద్ధి చేయాలి. నేను దీంట్లో మర్చిపోతే భవిష్యత్తులో 100 సంవత్సరాలు కూడా ఈ రోడ్డు పూర్తి కాదు. నేను ఈ కాగితం కూడా రాసిస్తాను. అటువంటి రోడ్డును కూడా ఈరోజు పూర్తి చేసి అక్కడక్కడ బ్రిడ్జిలు కాబట్టి ఆ బ్రిడ్జిలు కూడా శాంక్షన్ ఇచ్చారు. రేపు ఒక 2-3 నెలల్లో పూర్తి కాబోతా ఉంది. ఒక చరిత్ర. ఎల్లంపల్లి, తాళ్ళూరు, మల్లబోడు, అదేవిధంగా దొనకొండ, పొదిలి, దర్శి, అద్దంకి అనేక రోడ్లు తీసుకురాగలుగుతాం. R&B 300 కోట్లు R&B రోడ్స్, పంచాయతీరాజ్ రోడ్స్ 150 కోట్లు, దోర్లపాక బ్రిడ్జ్ కానీ, దొనకొండ చంద్రపురం బ్రిడ్జ్ కానీ, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ కానీ, ఒక ఫైర్ స్టేషన్ కానీ, ఒక ST వెల్ఫేర్ స్కూల్ కానీ, ఒక సెంట్రల్ పార్క్ కానీ, ఒక బ్యూటిఫికేషన్ ఆఫ్ లైటింగ్ కానీ, ఈరోజు దొరకొండ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఇవన్నీ కూడా మనం ఒక ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో మనం చేయగలిగాం. ఈరోజు 90% CC రోడ్లు SC ST కాలనీలు కానీ, OC ఏరియాలో కానీ ఇవన్నీ వేయగలిగాం. ఒకప్పుడు SCలు పట్టించుకునే నాదుడు లేదు. ఈరోజు 90% రోడ్లు వేయగలిగా ఉంటే అది నాకు ఒక ఆనందంగా ఉంది. ఈరోజు ప్రతి ఇంటికి రోడ్డు ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో ఒక స్కీమ్ తీసుకుంటున్నాం, ఇంటింటికి కుళాయి కూడా, అది కూడా మేము ఫ్రేమ్ చేసాం. అది కూడా పూర్తి చేస్తాను. ఈరోజు దర్శిలో 1000 ఇళ్ళు పోతున్నాం, అపార్ట్మెంట్స్ G+2 అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. అందువల్ల మీ అందరూ కూడా అభివృద్ధి చూసి ఈరోజు కొన్ని కుటుంబాలు వచ్చారు. ఈరోజు ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి 3 నెలల్లో. ఈరోజు దర్శి నియోజకవర్గంలో 5 మండలాల నుంచి ప్రతి ఒక్క ప్రజలు, ప్రతి ఏరియాలో ప్రజలందరూ కూడా మరలా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రావాలి. ఈ రోజు పెన్షన్ 2,000 ఇచ్చాం, 1500 3,000 రూపాయలు ఇచ్చాం.
అనేక స్కీములు కూడా రేపు తీసుకురాబోతున్నాం. ప్రతి పేదవాడి ఇంటికి అనేక ఫలాలు ఈ రోజు ఇవ్వగలిగిన ఏకైక ప్రభుత్వం ఒక తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తున్న తీరు పక్క రాష్ట్రాలు కూడా కాపీ కొట్టే పరిస్థితికి వచ్చే పరిస్థితి వచ్చింది. పేదల సంక్షేమం, పేదరికెళ్ళే సమాజం, దానికోసం కట్టుబడి పనిచేస్తున్నాం. ఈరోజు ఆర్ఓ ప్లాంట్ ఇచ్చాం, 5 కోట్లు నా సొంత నిధులు పెట్టించాం, ప్రతి పంచాయతీకి కొట్టించాం. అది ఒక చరిత్ర, ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ ముందు వస్తారు పోతారు. నేను గత 4 ఏళ్ళ నుంచి ఎన్ని కూడా కార్యక్రమాలు చేపట్టాం. ఎలక్షన్ ముఖ్యం కాదు, అభివృద్ధి ముఖ్యం, మనిషి చేసే సర్వీస్ ముఖ్యం. అది గుర్తుంచుకోవాలి. దానికి అనుగుణంగా నియోజకవర్గంలో ఈరోజు ప్రజలందరూ కూడా 1 సైడ్ ఎలక్షన్ గా ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు మనం కూడా వైఎస్ఆర్ పార్టీని ఎవరు కూడా గౌరవించే పరిస్థితులు లేరు. వైఎస్ఆర్ పార్టీకి ఈ రోజు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో కూడా బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. మరలా అధికారంలోకి తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా ఐక్యతగా పనిచేయాలని నిర్ణయం తీసుకుని ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. అటువంటి తరుణంలో ఈరోజు హరిదాస్ నగర్ వారందరూ కూడా మనస్ఫూర్తిగా మేము అభినందిస్తూ భవిష్యత్తులో ఏ పనులున్నా మీకు సంబంధించిన నా దగ్గరికి రండి, మీకు అన్ని విధాలుగా కూడా ఆదుకుంటారు. మీరందరూ ఈ రోజు నుంచి మీరు తెలుగుదేశం పార్టీ సభ్యులు. నా బాధ్యత మీరు ఒక హౌసింగ్ కాదు, ఒక పెన్షన్ కాదు, ఒక రేషన్ కార్డు కాదు, మీకు ఒక లోన్ కాదు, ఏ పనులున్నా నా సొంత బిడ్డలను చూసుకుంటారు. మీరందరూ కూడా ఐక్యతగా ముందుకు పోవాలని, రేపు ఎలక్షన్లో అందరూ కూడా సమైక్యంగా పనిచేయాలని కోరుకుంటూ, అదే సుబ్బయ్య గారు ఇందాక తూర్పు గంగవరం చుట్టుపక్కల 4 గ్రామాల్లో నీటి సమస్య, నీటి ఎద్దడి మీద వారు మాట్లాడటం జరిగింది. డెఫినెట్ గా నా సొంత పొట్లేను ఏ భాగంగా తప్పకుండా ఆ చెరువు కార్యక్రమాల్లో నా బాధ్యత తీసుకొని నేను తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తానని తూర్పు గంగవరం ప్రజానీకానికి అట్లనే లీడ్ తీసుకుని కార్యక్రమాన్ని చేపట్టిన సుబ్బయ్య గారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీరు ఇచ్చారు ఇళ్ల స్థలాలు, దాని మీద ఆల్రెడీ ఎంఆర్ఓ గారు పరిశీలి చేస్తున్నారు. తప్పకుండా కార్యక్రమం పూర్తి చేసి డెఫినెట్ గా ప్రిపేర్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తాం. వాళ్ళ పిల్లలు మీరు పిలుస్తారు, మీరు వచ్చే ఒకసారి నాకు ఒకసారి పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.